హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. 600 వర్బ్స్ నేర్చుకుంటున్న మన ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఇది మన 9th పార్ట్. ఇప్పటికే మనం 8 పార్ట్స్ చేసాం. ఇప్పటికే మనం 400 వర్బ్స్ హిందీలో అలాగే ఇంగ్లీష్లో నేర్చుకున్నాం. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మాట్లాడడంలో వర్బ్స్ అనేది ఏ భాషలో కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అంటే వర్బ్స్ లేకుండా మాట్లాడడం అనేది ఇంపాసిబుల్. ఓకే, సో మరి అలాంటి వర్బ్స్ మరొక 50 నేర్చేసుకుందాం. ఓకే, చూద్దాం. చిల్కా ఉతార్నా. చిల్కా ఉతార్నా. చిల్కా ఉతార్నా అంటే అర్థం ఏంటంటే తొక్కలు తీయడం అనమాట. ఓకే, దేనికైనా కూడా తొక్కలు తీస్తాం కదా మనం. ఈ తొక్కలు తీయడాన్ని ఏమంటాం? చిల్కా ఉతార్నా. చిల్కా ఉతార్నా. టు పీల్. టు పీల్. ఓకే, టు పీల్. నెక్స్ట్ ఖరీదారీ కర్నా. ఖరీదారీ కర్నా అంటే కొనుగోలు చేయుట. ఖరీదారీ కర్నా. ఖరీదారీ కర్నా కొనుగోలు చేయడం. టు షాప్ ఆర్ టు పర్చేజ్. టు పర్చేజ్ సంథింగ్ ఆర్ టు షాప్ సంథింగ్. నెక్స్ట్ సజా దేనా. సజా దేనా శిక్షించడం. సజా దేనా శిక్షించడం. ఓకే, టు పనిష్. పనిష్ చేయడం అనమాట. నెక్స్ట్ తాళీ బజానా. చప్పట్లు కొట్టుట. చప్పట్లు కొట్టడం. తాళీ బజానా చప్పట్లు కొట్టుట. టు క్లాప్. టు క్లాప్. భాషణ్ దేనా ప్రసంగించుట. భాషణ్ దేనా. భాషణ్ దేనా ప్రసంగించడం. టు గివ్ ఎ స్పీచ్. టు గివ్ ఏ స్పీచ్. ఎక్కడైనా స్పీచ్ ఇవ్వడాన్ని భాషణ్ దేనా అంటాం. నెక్స్ట్ సిస్కానా లేదా హటానా. సిస్కానా లేదా హటానా అంటే తొలగించడం లేదా జరపడం. జరపడం, తొలగించడం. టు షిఫ్ట్ ఆర్ టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ సమ్వేర్. ఓకే, సిస్కానా లేదా హటానా తొలగించుట, జరుపుట. టు షిఫ్ట్ ఆర్ టు రిమూవ్. టు రిమూవ్. ఓకే, నెక్స్ట్ ఝాంక్నా. ఝాంక్నా అంటే తొంగి చూడడం. తొంగి చూడడం. టు పీప్ ఆర్ పీక్. ఝాంక్నా. ఝాంక్నా తొంగి చూడడం, తొంగి చూడడం అనమాట. ఓకే, ఎక్కడికైనా తొంగి చూడడం. టు పీప్ ఆర్ టు పీక్. నెక్స్ట్ పైసే దేనా. పైసే దేనా అదా కర్నా డబ్బులు ఇచ్చుట, చెల్లించుట. డబ్బులు ఇచ్చుట లేదా చెల్లించడం. టు పే మనీ. టు పే మనీ. మనీ పే చేయడం. ఓకే, పైసే దేనా అదా కర్నా. నెక్స్ట్ పాస్ జానా నికట్ జానా. పాస్ జానా నికట్ జానా అంటే దగ్గరకు వెళ్ళడం అనమాట. దగ్గరికి వెళ్ళడం. దగ్గరికి వెళ్ళడం, దగ్గరగా వెళ్ళడం. టు గో నియర్. టు గో నియర్. భీక్ మాంగ్నా భిక్షం అడుగుట. భీక్ మాంగ్నా భిక్షం అడగడం. టు బెగ్. టు బెగ్. మతదాన్ కర్నా. మతదాన్ అంటే ఓటు. ఓకే, మతదాన్ అంటే మత్ అంటే నిర్ణయం అనమాట. మన ఒపీనియన్, మన ఉద్దేశం చెప్తే దాన్ని మత్ అంటాం. మతదాన్ అంటే ఓటు. మతదాన్ కర్నా అంటే ఓటు వేయడం. టు ఓట్. టు ఓట్. అధ్యాయన్ కర్నా అధ్యయనం చేయుట. అధ్యాయన్ కర్నా అధ్యయనం చేయుట. టు స్టడీ. టు స్టడీ. నెక్స్ట్ మాఫీ మాంగ్నా. మాఫీ మాంగ్నా లేదా క్షమా మాంగ్నా. మాఫీ మాంగ్నా లేదా క్షమా మాంగ్నా. ఓకే, క్షమాపణ అడగడం. క్షమాపణ అడగడం. ఎవరైనా క్షమాపణ అడగడం. టు అపాలజైజ్. టు అపాలజైజ్. నెక్స్ట్ అపహరణ్ కర్నా అపహరించడం, కిడ్నాప్ చేయడం. అపహరణ్ కర్నా. అపహరణ్ కర్నా అంటే అపహరించడం, కిడ్నాప్ చేయడం. టు కిడ్నాప్. కిడ్నాప్. నెక్స్ట్ దాన్ కర్నా దానం చేయుట. టు డొనేట్. టు డొనేట్. దానం చేయడం. దాన్ కర్నా దానం చేయడం. టు డొనేట్. నెక్స్ట్ చిత్రకారీ కర్నా బొమ్మలు గీయడం. చిత్రకారీ కర్నా టు డ్రా ఆర్ టు పెయింట్. పెయింట్ చేయడం, డ్రా చేయడం. చిత్రకారీ కర్నా. చిత్రకారీ కర్నా బొమ్మలు గీయడం. తెహ్లగానా. దీన్ని తైలగానా తైలగానా అంటూ ఉంటారు. తెహ్లగానా. తెహ్లగానా అంటే అర్థం ఏంటి? మడత పెట్టడం. టు ఫోల్డ్. మడత పెట్టడం. టు ఫోల్డ్. నెక్స్ట్ లట్కానా లేదా టాంగనా వ్రేళ్లాడదీయడం. లట్కానా లేదా టాంగనా వ్రేళ్లాడదీయడం. టు హ్యాంగ్. ఓకే, టు హ్యాంగ్ సంథింగ్. లట్కానా లేదా టాంగనా వేలాడదీయడం. గుట్టునోంకే బల్ బయటనా. గుట్టునోంకే బల్ బయటనా మోకాళ్ళ పైన కూర్చునుట. టు నీల్ డౌన్. టు నీల్ డౌన్. గుట్టునోంకే బల్ బయటనా మోకాళ్ళ పైన కూర్చొనుట. కూర్చొనుట. ముక్కా మారనా. ముక్కా మారనా అంటే టు పంచ్ గుద్దడం అనమాట. గుద్దడం. ముక్కా మారనా. ముక్కా మారనా అంటే గుద్దడం. ఓకే, న్యాయ కర్నా న్యాయం చేయుట. టు జడ్జ్ ఆర్ టు జస్టిస్. ఓకే, న్యాయ కర్నా న్యాయం చేయుట. టు జడ్జ్ ఆర్ టు డూ జస్టిస్. జస్టిస్. నెక్స్ట్ ఖైద్ కర్నా. ఖైద్ కర్నా అంటే ఖైదు చేయుట. టు ఇంప్రిజాన్. టు ఇంప్రిజాన్ సంథింగ్ సమ్వన్. ఓకే, ఖైద్ కర్నా ఖైదు చేయుట. నెక్స్ట్ ఖట్ కటానా. ఖట్ కటానా అంటే తలుపు తట్టుట. టు నాక్. టు నాక్. ఖట్ కటానా తలుపు తట్టుట. టు నాక్. నెక్స్ట్ జోడ్ లగానా జోడించుట లేదా కూడుట. గుణాకర్ణ. గుణాకర్ణ అంటే గుణకారించుట. టు మల్టిప్లై. టు మల్టిప్లై. మల్టిప్లై చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ విభాజన కర్ణ విభజించుట. టు డివైడ్. ఓకే, డివైడ్ చేయడాన్ని విభాజన కర్ణ అంటారు. గుణించడాన్ని గుణాకర్ణ అంటారు. గుణించడం గుణాకర్ణ, విభజించడం విభాజన కర్ణ.
తెలుగులాగే ఉన్నాయి చూడడానికి. టు మల్టిప్లై ఆర్ టు డివైడ్. నెక్స్ట్ చాన్ బీన్ కర్నా. చాన్ బీన్ కర్నా అంటే విచారణ చేయడం, దర్యాప్తు చేయడం. ఓకే, ఇది డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. విచారణ చేయడం ఏమంటాం? చాన్ బీన్ కర్నా అంటారు. టు ఇన్వెస్టిగేట్ చేయడం అనమాట. టు ఇన్వెస్టిగేట్. నెక్స్ట్ హమ్లా కర్నా అంటే దాడి చేయడం, అటాక్ చేయడం. ఎవరి మీద అటాక్ చేస్తే అది హమ్లా కర్నా అని చెప్తాం. హమ్లా కర్నా టు అటాక్. నెక్స్ట్ ప్రతిరోధ్ కర్నా, తిరుగుబాటు చేయుట, అడ్డుకొనుట. టు ప్రొటెస్ట్ ఆర్ టు రెసిస్ట్. ప్రొటెస్ట్ చేయడం, రెసిస్ట్ చేయడం. ఓకే, దేనైనా ఆపడం అనమాట. దాన్ని ప్రతిరోధ్ కర్నా అంటాం. ప్రతిరోధ్ కర్నా తిరుగుబాటు చేయడం, అడ్డుకోవడం. నెక్స్ట్ నివేష్ కర్నా అంటే పెట్టుబడి పెట్టడం. నివేష్ కర్నా అంటే పెట్టుబడి పెట్టుట. టు ఇన్వెస్ట్ చేయడం. టు ఇన్వెస్ట్. నెక్స్ట్ థోప్నా లేదా సోంప్నా అని చెప్తాం. థోప్నా అంటే ఏంటంటే ఏదైనా బలవంతంగా అప్పగించేయడం అనమాట. ఓకే, వాళ్ళ మీద రుద్దడం, ఇలాంటి అర్థాల్లో మనం చెప్పొచ్చు. విధించుట, రుద్దుట, బలవంతంగా. సోంప్నా అంటే ఏదైనా అప్పగించడం, పని అప్పగించడం. థోప్నా అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒకటి విధించడం, అంటే ఒక పన్ను విధించడం, ఇలాంటి అర్థాల్లో మనం చెప్పుకోవచ్చు. అలాగే రుద్దడం, బలవంతంగా ఏదైనా రుద్దుతే కనుక ఎవరి మీదైనా అది థోప్నా అంటాం. టు ఇంపోజ్. పహుంచానా అంటే చేరవేయడం అనమాట. టు మేక్ సంథింగ్ రీచ్ సమ్వేర్ ఆర్ టు సెండ్ ఆర్ టు డెలివర్ అని చెప్పడానికి పహుంచానా అంటాం అనమాట. చేరవేయడం. నెక్స్ట్ పకడానా అంటే చేతికి అందించడం. ఏదైనా అందిస్తే కనుక ఏమంటాం? పట్టించుట, చేతికి అందించడం. దీన్ని ఏమంటాం? పకడానా అంటే మనం పట్టుకోవడం. పకడానా అంటే మనం దేన్నైనా కూడా అందించడం, వేరే వాళ్ళకి అందించడం. ఓకే, టు హ్యాండ్ ఓవర్ అండ్ మేక్ సమ్ వన్ హోల్డ్. ఓకే, మేక్ సమ్ వన్ హోల్డ్ అంటే ఎవరైనా పట్టుకునేలా చేయడం. టు హ్యాండ్ ఓవర్ సంథింగ్ టు సమ్ వన్. అర్థమైందా? అంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వడం. నెక్స్ట్ ఘుటన్ లగ్న అంటే ఊపిరాడకపోవడం. ఘుటన్ లగ్న అంటే ఊపిరాడకపోవడం అనమాట. టు సఫకేట్ అవుతాం కదా మనం. ఓకే, టు ఫీల్ సఫకేటెడ్. నెక్స్ట్ ఉమస్ లగ్న అంటే ఒక్కపోయడం. టు ఫీల్ హ్యూమిడ్. ఓకే, టు ఫీల్ హ్యూమిడ్ అనమాట, అంటే ఒక్కపోయడం. అలాగే స్టిఫ్లింగ్ టు ఫీల్ స్టిఫ్లింగ్ ఆర్ హ్యూమిడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆయోజన్ కర్ణ నిర్వహించుట. టు ఆర్గనైజ్. నిర్వహించుట. ఓకే, ఆయోజన్ కర్ణ అంటే నిర్వహించుట. టు ఆర్గనైజ్. నెక్స్ట్ గవానా అంటే అర్థం ఏంటంటే ఏదైనా కోల్పోవడం. ఓకే, దాన్ని గవానా అంటాం. పోగొట్టుకోవడం, కోల్పోవడం. టు లూజ్ ఆర్ టు వేస్ట్. ఓకే, నెక్స్ట్ డీంగ్ మార్నా అంటే గొప్పలు చెప్పుకోవడం. గొప్పలు చెప్పుకునుట. టు బోస్ట్. ఓకే, బోస్టింగ్. ఓకే, టు బోస్ట్. నెక్స్ట్ జప్కీ మార్నా అంటే కునికి తీయడం ఏమంటాం? జప్కీ మార్నా అంటాం. టు టేక్ ఎ న్యాప్ ఆర్ డోజ్. నెక్స్ట్ ప్రోత్సాహిత్ కర్నా లేదా బడావా దేనా. ఇదేంటిది? ప్రోత్సహించడం అనమాట. ఎవరైనా ప్రోత్సహించడాన్ని ప్రోత్సాహిత్ కర్నా అంటారు, లేదా బడావా దేనా. టు ఎంకరేజ్ ఆర్ టు ప్రమోట్ ఆర్ టు ఎంకరేజ్. నెక్స్ట్ దిన్ డల్నా సూర్యాస్తమయం అవుట, చీకటపడ్డం. దిన్ డల్నా అంటే సూర్యాస్తమయం అవడం, చీకటపడ్డం. టు సన్ సెట్టింగ్ ఆర్ డే ఎండింగ్ అని. ఓకే, నెక్స్ట్ జడ్నా అంటే రాలిపోవడం, ఆకులు రాలిపోవడం, జుట్టు రాలిపోవడం. దీన్ని ఏమంటాం? జడ్నా అంటాం. జడ్నా అంటే రాలిపోవడం. టు ఫాల్ ఆఫ్ ఆర్ టు షెడ్ ఆర్ ఫాల్ ఆఫ్. నెక్స్ట్ ఘసీట్నా అంటే ఏడ్చడం. ఏదైనా ఈడిస్తే కనుక, నేలపైన ఈడిస్తూ వెళితే కనుక దాన్ని ఘసీట్నా అంటాం. టు డ్రాగ్ ఘసీట్నా. ఓకే, గుజారిష్ కర్నా అభ్యర్థన చేయడం. గుజారిష్ కర్నా అంటే అభ్యర్థన చేయడం, టు రిక్వెస్ట్ చేయడం. గుజారిష్ కర్నా అభ్యర్థన చేయడం. జతానా తెలియజేయడం, వ్యక్తపరచడం. టు ఎక్స్ప్రెస్ ఆర్ టు షో. ఏదైనా తెలియజేయడాన్ని జతానా అంటాం. వ్యక్తపరచడం. నెక్స్ట్ ఉక్కడ్ జానా. ఓకే, ఉక్కడ్ జానా అంటే ఊడిపోవడం. ఏదైనా ఊడిపోతే కనుక ఉక్కడ్ జానా అంటాం. టు బి అప్రూటెడ్ ఆర్ పుల్డ్ అవుట్. ఓకే, నెక్స్ట్ ఉఖాడ్నా అంటే పెకలించడం, ఓడగొట్టడం. ఓడగొట్టడం. టు అప్రూట్ ఆర్ టు పుల్ అవుట్. ఉఖాడ్నా. ఛాజ్ మేహ్ బరస్నా అంటే కుండపోతగా వర్షం కురియుట. కుండపోతగా వర్షం కురియడం. టు రెయిన్ హెవీలీ. ఛాజ్ మేహ్ బరస్నా. నెక్స్ట్ ఉపాయ్ సూచన ఆలోచన తట్టడం. ఏదైనా ఆలోచన తడితే దాన్ని ఉపాయ్ సూచన అంటాం.
ఓకే, టు గెట్ అన్ ఐడియా, ఒక ఏదైనా ఐడియా రావడం. నెక్స్ట్ బగానా. బగానా అంటే అర్థం ఏంటంటే పరిగెత్తించడం, పారిపోయేలా చేయడం, తోలడం అనమాట. తోలడం. ఓకే, దీన్ని టు డ్రైవ్ అవే ఆర్ మేక్ రన్. టు డ్రైవ్ అవే అంటే తోలడం. ఓకే, సో పరిగెత్తించడం, టు మేక్ సమ్ వన్ రన్, ఇలా చెప్పాలనుకున్నప్పుడు బగానా. సో ఈ విధంగా మనం చాలా వర్బ్స్ నేర్చుకున్నాం. ఈ వర్బ్స్ అన్నిటిని మీరు ఏం చేయాలి అంటే డిఫరెంట్ టెన్సెస్లో హెల్పింగ్ వర్బ్స్తో యూజ్ చేయడం మొదలు పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకి లాంగ్వేజ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. హిందీ లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ నేర్చుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో అలా ఒకవేళ మీరు మీ అంతటా మీరుగా నేర్చుకోవడం మీకు కష్టం అవుతున్నట్టయితే మన విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఒక 3 months టైం మీరు మాకు ఇచ్చైతే మేము మీకు హిందీ నేర్పించగలుగుతాం. డైలీ ఒక 1 hour క్లాస్, లైవ్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ లైవ్ క్లాస్ మీరు ఎక్కడికి రానవసరం లేదు. మీ ఇంటి దగ్గర నుంచే మీ ఫోన్తో, మీ ల్యాప్టాప్తో మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఇంగ్లీష్ అయితే 2 months కోర్స్ తీసుకుంటాం. ఓకే, ఇలాగే డైలీ 1 hour, 1.5 hour, 1 hour క్లాస్ ఉంటుంది, ఒక 1/2 hour ప్రాక్టీస్ ఉంటుంది, ఒక 1.5 hour క్లాస్ ఉంటుంది, 1 hour ప్రాక్టీస్ ఉంటుంది. అలా ఒక 1.5 hour టైంలో మీతో ప్రాక్టీస్ చేస్తూ క్లాస్ చెప్తూ మీకు చక్కగా ఇంగ్లీష్ మీకు నేర్పించగలుగుతాం 2 months టైం తీసి. అలాగే తమిళ్ కూడా టీచ్ చేస్తాం. తమిళ్ కూడా మీకు డైలీ ఒక 1.5 hour టైంలో మీతో ప్రాక్టీస్ చేయిస్తూ, మీతో మాట్లాడిస్తూ, మీకు టీచ్ చేస్తూ చాలా చక్కగా మేము నేర్పించాం. సో హిందీ కానీ, తమిళ్ కానీ, ఇంగ్లీష్ కానీ 3 లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు పైన కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. సో అలాగే ఈ వర్బ్స్ అన్నీ కూడా, ఈ వర్బ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందుబాటులో ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్ కూడా అందుబాటులో ఉంది. సో దట్ మీరు ఈ బుక్ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఒకవేళ మీకు బుక్స్ చదవడం ఇష్టం, బుక్స్ చదివి చాలా నేర్చుకుంటూ ఉంటారు మీరు అనుకున్నట్టయితే బుక్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటుంది కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ బుక్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే హిందీ నేర్చుకోవడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్. సో అలా మీరు బుక్స్ ద్వారా, క్లాసెస్ ద్వారా నేర్చుకోవాలనుకున్నట్టయితే పైన నెంబర్స్ని కాంటాక్ట్. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.